హలో ఫ్రెండ్స్, నమస్తే. సామాన్యుల కోసం మోదీ సర్కార్ అదిరిపోయే ప్లాన్ గ్యాస్ రేషన్ విధానం. ఈ నిర్ణయానికి అనుగుణంగా పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన తెలిపింది. అయితే అమెరికా ఇరాన్ యుద్ధ ఉద్రిక్తల కారణంగా గ్యాస్ కొరత ఏర్పడిన విషయం అందరికీ తెలిసిన విషయమే. గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే ఈ సంఘర్షణ ప్రభావం ప్రపంచ ఇంధన మార్కెట్లపై కూడా పడుతుంది. ముఖ్యంగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ అంటే ఎల్ఎన్జీ సరఫరా తీవ్రంగా ప్రభావితమవుతుంది. మధ్యప్రాచ్యం ప్రపంచానికి ముఖ్యమైన గ్యాస్ సరఫరా కేంద్రంగా ఉండడంతో అక్కడి ఉద్రిక్తతలు నేరుగా ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భారత కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలకు దిగింది. దేశంలో సహజవాయు వినియోగాన్ని నియంత్రించేందుకు గ్యాస్ రేషన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. తాజాగా జరిగిన పార్లమెంట్ సమావేశంలో ఎల్పీజీ సరఫరాను నియంత్రించేందుకు కానీ గ్యాస్ రిఫైనరీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది కేంద్ర ప్రభుత్వం. సర్కార్ తీసుకున్న నిర్ణయం ద్వారా సామాన్యులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం. అయితే ఈ నిర్ణయానికి అనుగుణంగా పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ ఒక ముఖ్యమైన ఉత్తర్వులు జారీ చేసింది. 1955 నిత్యావసరాల వస్తువుల చట్టంలోకి నిబంధనల ప్రకారం ఈ ఆదేశాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. తాజా ఉత్తర్వుల ప్రకారం మార్చి 9, 2026 నుంచి దేశవ్యాప్తంగా సహజవాయు వినియోగంపై నియంత్రణలు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా గృహ వినియోగానికి సంబంధించిన ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ విధానంలో కూడా మార్పులు చేశారు. ఇప్పటివరకు ఒక సిలిండర్ తీసుకున్న తర్వాత మరొకటి బుక్ చేసుకోవడానికి కనీసం 21 రోజుల విరామం ఉండేది. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఈ వ్యవధిని 25 రోజులకు పెంచారు. దీంతో వినియోగాన్ని కొంత నియంత్రించి అందరికీ సమానంగా సరఫరా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వం తీసుకునే చర్య వెనుక ప్రధాన ఉద్దేశం దేశంలో ఉన్న పరిమిత గ్యాస్ వనరులను సమర్థవంతంగా మరియు సమానంగా పంపిణీ చేయడం. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితుల వల్ల సరఫరా తగ్గిపోతే దేశంలో కీలకమైన మరియు అత్యవసర రంగాలకు గ్యాస్ను మొదట కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా గృహ వంటశాలలు మరియు ప్రజా రవాణా రంగం ఇంధన కొరతకు గురి కాకుండా చూడడం ఈ నిర్ణయానికి కారణంగా అధికారులు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా అంతర్జాతీయ సంక్షోభం ప్రభావం నేరుగా సాధారణ ప్రజల జీవితాలపై పడకుండా నియంత్రించు అని భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా గ్యాస్ కేటాయింపుకు సంబంధించి ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాను కూడా విడుదల చేసింది. ఈ జాబితాలో సాధారణ రోజువారీ అవసరాలకు సంబంధం ఉన్న రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా పైపుల ద్వారా ఇళ్లకు సరఫరా చేసి దేశీయ పిఎన్జీ గ్యాస్, వాహనాలకు ఉపయోగించే కంప్రెస్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జీ, అలాగే ఎల్పీజీ సిలిండర్ ఉత్పత్తి మరియు రీఫిల్లింగ్ యూనిట్లు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. అదనంగా ఎరువుల తయారీ కర్మాగారాలు, టీ పరిశ్రమ మరియు నగర గ్యాస్ పంపిణీ వ్యవస్థలు కూడా ఈ ప్రాధాన్యత జాబితాలో చోటు పొందాయి. దేశ ఆహార భద్రత, ప్రజాసేవలు మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థ నిలబెట్టేందుకు ఈ రంగాల్లో గ్యాస్ సరఫరా అత్యవసరమని ప్రభుత్వం భావిస్తుంది. కొత్త గ్యాస్ రేషన్ విధానం ప్రకారం వివిధ రంగాలకు కేటాయించే గ్యాస్ పరిమాణాన్ని శాతం ఆధారంగా నిర్ణయించారు. సరఫరా కొరత ఉన్నప్పటికీ సాధారణ ప్రజల జీవితం అంతరాయం లేకుండా కొన్ని రంగాలకు పూర్తి సరఫరా కొనసాగుతుంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న ఎరువుల కర్మాగారాలు మొత్తం డిమాండ్ సుమారు 70% గ్యాస్ని కేటాయిస్తారు. అయితే ఈ మొత్తం వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయడం ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి కొద్ది రోజులు ఈ సమస్య తప్పదని